ఆదుకో నన్నెప్పుడు శోధనలో వేదనలో నిన్ను వేడి పోనీయకు శోధనలు వేదనలో నిన్ను వీడి పోనీయకు పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడవైన మా ప్రభువా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఇంతవరకు నీ కృపను మాతో ఉంచారు, నీకు స్తోత్రం. మరి కొద్దిసేపు నీ మాటలు వినడానికి ఇష్టపడుతూ ఉన్నాం. నీ ఆత్మ చేత మమ్మల్ని తాకండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. రైట్, రండి. గత కొన్ని వారాలుగా దైవ గ్రంథములో నుండి ఒక స్త్రీని గూర్చి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎవరిని గురించమ్మా? ఒక స్త్రీని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ స్త్రీ ఎవరు? గనురాలు అని చెప్పి మనం నేర్చుకుంటూ ఉన్నాం. చాలా మంచిది. ఆ గనురాలను గురించి కొన్ని విషయాలు ఇప్పటికే నేను తెలియచేశాను. వాస్తవానికి ఆమె పేరు గనురాలు కాదు. ఆమె ప్రియులారా ఎందుకు అలా పిలువబడింది అని గనక ఆలోచన చేస్తే, నిజానికి ఆమె ఉన్నటువంటి ఊరి పేరు షూనేమీయురాలు. ఆ షూనేము పట్టణంలో ఉన్నటువంటి ఆమెను పరిశుద్ధాత్మ దేవుడు గనురాలుగా మనకు పరిచయం చేశాడు. బైబిల్ గ్రంథంలో ఎందుకో కొంతమంది పేర్లు దేవుడు మరుగు చేశాడు. లోతు భార్య పేరు దేవుడు మరుగు చేశాడు. ఏండి, యోబు భార్య పేరు దేవుడు మరుగు చేశాడు. ఇక్కడ గనురాలు పేరు కూడా దేవుడు మరుగు చేశాడు. ఎందుకు మరుగు చేశాడు అనేది మనకంత ప్రాముఖ్యం కాదు, కానీ ఆమెలో దేవుడు మనకు తెలియజేసినటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యం. ఆమెలో దేవుడు మనకు చూపించినటువంటి కొన్ని మధురమైనటువంటి విషయాలు మనకు చాలా శ్రేష్టమైనవి. ఆమె చేసినటువంటి కార్యాలు ఆమె కుటుంబానికి దీవెనగా మారాయి. ఆమె చేసినటువంటి భక్తి ఆమె కుటుంబానికి దీవెనగా మారింది. ఆమె చేసినటువంటి ఆతిథ్యం దేవుని యొక్క ప్రసన్నతను పొందుకుంది అని చెప్పి గత కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటూ వచ్చాం. నేటి ధ్యానము కొరకై మనము ఆ లేఖనాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చాను. చాలు. గత కొన్ని వారాలుగా ఇదే లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆమెలో ఉన్నటువంటి కొన్ని సుగుణాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేను 2 మాటలు మీ కొరకు జ్ఞాపకం చేశాను. ఆ 2 మాటలు ఒకసారి అడగాలి అని చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మొదటి మాట, ఆమె ఎందుకు గనురాలుగా పిలువబడింది చెప్తారా? ఆమె ఎందుకు గనురాలుగా పిలువబడింది? ఆతిథ్యమిచ్చుటలో ఆమె చూపినటువంటి ఆ ప్రేమ కావచ్చు, ఆతిథ్యములో ఆమె చూపినటువంటి భక్తి కావచ్చు, మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఇచ్చినటువంటి ఆతిథ్యమును బట్టి ఆమె ఎలా పిలువబడ్డది? గనురాలుగా పిలువబడింది అన్న సంగతిని మనము గమనించాలి. రెండవది, ఎందుకు గనురాలుగా పిలువబడ్డది? ప్రేమించుటలో గనురాలు. రెండో మాట ఏంటమ్మా? ప్రేమించుటలో గనురాలు. కాబట్టి ఆమె గనురాలుగా పిలువబడ్డది. ఈరోజు 3వ మాటను బిడ్డలారా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆమె గనురాలు అని పిలువబడడానికి 3వ మాట 13వ వచనాన్ని చదువుదాం. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనుపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను
నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురమున్నానెను. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవ మాట, ఆమె గనురాలుగా ఎంచబడడానికి, ఆమె గనురాలుగా పిలువబడడానికి కారణం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, ఆమె కనుపరిచినటువంటి ఒకటి భక్తి, రెండవది శ్రద్ధ. ప్రవక్త అయినటువంటి ఎలీషాకి ఆతిథ్యం ఇచ్చింది, బాగానే ఉంది. ఎలీషాను పిలిచింది, బాగానే ఉంది. ఎలీషా కొరకు ఒక శ్రేష్టమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసింది, బాగుంది. ఎలీషా కొరకు సౌకర్యాలు కలగజేసింది, బాగుంది. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఆమె గనురాలు అనబడడానికి కారణం ఏమిటి అనంటే, పిలవటమే కాదు, ఏమండి, ఆమె ఆ సౌకర్యాలు కలిగించటము మాత్రమే కాదు, ఆమె చూపినటువంటి శ్రద్ధ. ఈ మాటకు వస్తే నేను మాట జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఈ ప్రాంతానికి వచ్చిన ప్రారంభంలో భగవాన్ దాస్ గారి ఇంటికాడే నేను ఉంటూ ఉండేవాడిని. అక్కడే పడుకునేవాడిని. శనివారం రాత్రికి వచ్చి అక్కడే పడుకుని ఉదయాన్నే లేచి మరలా ఆరాధన కొరకు సిద్ధపడుతూ ఉండేవాడిని. నేను అక్కడికి వచ్చిన తర్వాత ఆ శనివారం రాత్రికి రాజు ఆ మంచాన్ని ఖాళీ చేసి నాకు ఇస్తూ ఉండేవాడు. ఆ రాత్రి నేను దాని మీద పడుకునేవాడిని. సరే, ఆ రాత్రి గడిచిన తర్వాత తెల్లవారేసరికి విశాలాందర్ గారు నా కోసం వేడి వేడి ఇడ్లీలు వేసేసేవారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంత మాత్రమే కాదు, తెల్లారేసరికి నేను లేచిన వెంటనే చెప్పేవారు, పాస్టర్ గారు నీళ్ళు కాగిపోయి స్నానం చేసేస్తారండి. వినండి వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను వేడి నీళ్ళు స్నానం చేసేవాడిని. నా ప్రక్కనే ప్రియులారా ఇంకొక ఆమె ఉండేది, ఆమె చనిపోయింది. 5 గంటల ప్రాంతంలో ఆమెమో కాళ్ళలో చల్లని స్నానం చేసేస్తూ ఉండేది. ఏమండి, నేనేమో వేడి నీళ్ళు స్నానం చేస్తూ ఉండేవాడిని, ఆమెమో చన్నీళ్ళు స్నానం చేసేస్తూ ఉండేది. నేనేమో శీతాకాలమైనా, ఎండాకాలమైనా, వర్షాకాలమైనా ఈ వేడి నీళ్ళ కోసం చూస్తూ ఉండేవాడిని. ఆమె 3 కాలాల్లో ఏ కాలమైనా సరే, కాలంలో నీళ్ళుంటే మట్టికి కాలవలోనే. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ప్రియులారా, చూపినటువంటి శ్రద్ధ. ఏదో టయానికి నీళ్ళు కాయొచ్చు కదా, కాదు. తెల్లారేసరికి పాస్టర్ గారు నీళ్ళు రెడీ, పాస్టర్ గారు టిఫిన్ రెడీ. ఏమండి ప్రియులారా, శ్రద్ధ అంటే పెట్టడం వేరు, శ్రద్ధ వేరు. పెట్టడం వేరు, భక్తి వేరు. వినండి ప్రియులారా, ఇక్కడ ఎలీషాను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఎలీషా అడుగుతా ఉన్నాడు, అమ్మా నీవు మా పట్ల చూపించినటువంటి ఇంత శ్రద్ధాభక్తులకు కారణమేంటో తెలుసుకో. సహాయ కాపరిగా ఉన్నటువంటి గెహాజీతో అంటా ఉన్నాడు, గెహాజీ, ఈ సునేమీరాలు, ఈ గనురాలు, ఈ సునేమీరాలు మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తుంది, గడగడలా ఆడుతూ ఉంది. మనం ఇంటికి వెళ్ళే దగ్గర నుండి నీళ్ళు కావాలా, పాలు కావాలా, భోజనం కావాలా, ఏం కావాలి అన్నట్టుగా మన చుట్టూ తిరుగుతూ మన బాగోగులు ఇంతగా పట్టించుకుంటుంది. ఇంత శ్రద్ధ, ఇంత మరి భక్తి మన ఎడల కనబరుస్తూ ఉంది. అసలు ఆమె మన నుండి ఏం కోరుకుంటుంది? ఏదైనా నేను గనుడిని కాబట్టి, నేను ప్రవక్తను కాబట్టి, నేను ఏదైనా ఎవరి దగ్గరైనా రికమెండేషన్ చేయాలని కోరుకుంటుందా అన్నట్టుగా సేవకుడు, ప్రవక్త అడుగుతూ ఉంటే, సేవకుడు సహాయ కాపరిగా ఉన్నటువంటి గెహాజీ వెళ్ళి అడిగాడు. గెహాజీ వెళ్ళినప్పుడు ప్రియులారా, ఆమె ఇచ్చినటువంటి సమాచారం నిజంగా గనురాలు అలాగంది. కానీ నేనైతే ఏమందనంటే, ప్రభువా నాకెంత తప్పు ఉంది, నాకు ₹1,00,00,000 ఇస్తే చాలు అని అడుగుతున్నాను. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ ఏమడిగిందో తెలుసా? ఆమెకు అవసరాలు ఉన్నాయి, ఎవరికైనా అవసరాలు ఉంటాయి ప్రియులారా. డబ్బుని నూరికిని తినలేం కదండి, డబ్బుని నూరికిని తాగలేం కదండి. ఇప్పుడు ఆమెకు డబ్బు ఉంది, పొలం ఉంది, వ్యవసాయం ఉంది, మంచి కుటుంబం ఉంది. అయినా ఆమెకి లోటు అనేది అక్కడ కనబడుతూ ఉంది. ఆమెకున్నటువంటి లోటు ఏంటి? సంతానం లేదు. ఆమెకున్నటువంటి లోటు సంతానం లేదు. కానీ ప్రియులారా, ఇంత శ్రద్ధాభక్తులు చూపిస్తూ ఉన్నప్పటికీ, అయ్యా ఇదిగో నిన్నెందుకు పిలిచానో తెలుసా?
మా ఇంటికి వచ్చి ఎందుకు ఆతిథ్యం ఇచ్చానో తెలుసా? ఇదిగో నాకు సంతానం లేదు, నీవు నా కొరకు ప్రార్థన చేస్తావు అని, నాకు సంతానం కలిగేలా ప్రార్థన చేస్తావు అని చెప్పి నిన్నింటికి పిలిచాను అన్నదమ్మా. అమ్మా చెప్పాలి, అనలేదు. ఏమన్నది? 13వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట, అందుకామె నేను నా స్వజనులలో కాపురం ఉన్నాను. అసలు ఆలోచన చేస్తే ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటారండి. ఇది ప్రశ్నకి సరైనటువంటి జవాబు అంటారు. అమ్మ నీకేం కావాలి అని అడిగాను, అంతే కదా. ఇప్పుడు నేను నీకేం కావాలమ్మా అని అడిగాను. కావాలంటే కావాలి, లేకపోతే ఏం అవసరం లేదండి అని జవాబు చెప్పాలి. కానీ ఆమె ఏమంటుంది? నేను నా స్వజనుల మధ్య కాపురం. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి తేజస్వి? దానికి దీనికి సంబంధం ఏంటి? అడిగిన దానికి సమాధానం చెప్పాలి. కానీ ఆమె చెప్పినటువంటి సమాధానంలో ఏమాత్రం పొరపాటు లేదు సుమా. ఆమె ఎంత అద్భుతమైనటువంటి సమాధానం అని కనుక ఆలోచన చేసినట్లయితే, ఆమె ఇచ్చినటువంటి సమాధానంలో మనకేం కనబడుతుంది అని కనుక ఆలోచన చేస్తే, ఆమె తనకున్నటువంటి జీవితంలో తృప్తి కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏం కలిగి ఉందమ్మా? తృప్తి కలిగి ఉంది. ప్రియులారా, నాకైతే తృప్తి ఉండదు. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. ప్రియులారా, ఎంత ఉన్నా ఇంకా కావాలనిపిస్తుంది. మీకు ఎలాగుంటుందో తెలీదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే మన జీవితాలకి తృప్తి అనేది లేదు. సామెతల గ్రంథంలో అదే కదా మనం చదువుతున్నాము. తృప్తి చెందనవి 4 ఉన్నాయి. ఇమ్ము 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 అంటానే ఉంటాయంట. ఏమంటాయమ్మా? అంటే తృప్తి లేదు, తృప్తి లేదు. తృప్తి చెందనటువంటి జీవులు కొన్ని ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఈ గనురాలు శూనేమేయురాలతో ఒక ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రవక్తను గురించి ఆమెకు ముందే తెలుసు. ఆ ప్రవక్త యొక్క శక్తి ఏంటో, ఆ ప్రవక్తకు ఉన్నటువంటి అభిషేకం ఏంటో, ఆ ప్రవక్త దేవుని మనిషి అని చెప్పి, ప్రియులారా, తన భర్త దగ్గర ఆయన గురించి ఏం చెప్తా ఉందో తెలుసా? ఆ దైవజనుడిని గురించి ఆమె భర్తతో ఏం చెప్పిందో చదువుతారా? ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును, అతడు అభిషేకము కలిగిన వాడని నేను ఎరుగుదును, అతడు దేవుని యొక్క ప్రసన్నత పొందిన వాడని నేను ఎరుగుదును, దేవుని యొక్క పక్షాన మాట పలికితే అతని పలికినటువంటి మాట నెరవేరునని నేను ఎరుగుదును. అయినా ఇప్పుడు ఆమెకున్నటువంటి అవసరతను జ్ఞాపకం చేయట్లేదు. వినాలి బిడ్డలారా. అంటే ఆమె గనురాలు అనబడడానికి కారణం ఏంటంటే తృప్తి కలిగినటువంటి జీవితం. తృప్తి అనేది జీవితానికి ఎలాంటి ఆశీర్వాదం ఇస్తుందో కొన్ని మాటలు బిడ్డలారా నేను మీ కొరకు జ్ఞాపకం చేయాలి అని చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నాను. పౌలు భక్తుడు ఇలాగంటాడు. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, సంతుష్టి సహితమైన దైవభక్తి, వినండి, దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. వినండి వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ భక్తి అమ్మా? దైవభక్తి. ఏ దైవభక్తి? తృప్తి కలిగినటువంటి దైవభక్తి. తృప్తి కలిగినటువంటి దైవభక్తి. ప్రభువా నీకు వందనాలు, ఈ ఉదయకాల సమయంలో 2 పూటలు నాకు ఆహారం ఇవ్వకపోయినా 1 పూట ఆహారం ఇచ్చావు అని 1 పూట గురించి కూడా ఆయనకి కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత చెప్పాలి. మా మనవడు ప్రార్థన చేసుకుంటాడు. పొద్దు టిఫిన్ చేసేటప్పుడు లేచినప్పుడు వాళ్ళమ్మ ప్రార్థన చేపిస్తుంది. టిఫిన్ చేసినప్పుడు ఆడు అంటాడు, థ్యాంక్స్ యేసయ్యా, ఈ పూట టిఫిన్ ఇచ్చారని ప్రార్థన చేస్తాడు. అని నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే కృతజ్ఞత. అంటే 3 పూటలు కడుపు నిండితేనే కృతజ్ఞత కాదు, కాదు. 2 పూటలు కరువుతో ఉండి 1 పూట కడుపు నిండిన దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞత. దేవుడు అంటా ఉన్నాడు, సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి ప్రియులారా గొప్ప లాభ సాధకమై ఉన్నది.
దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, అందుకే గొనురాలు అనబడ్డది. దైవభక్తి ప్రియులారా, నాకు ఎలాగనిపిస్తుందో తెలుసా? వీళ్ళు ఇది కొనుక్కున్నారు, నాకు ఉండాలి. వాళ్ళు అది సంపాదించుకున్నారు, నాకు ఉండాలి. వాళ్ళు కారులో తిరుగుతున్నారు, నాకు ఉండాలి. ఇదే భక్తి, దైవభక్తి కాదు. దైవభక్తి కాదు. ఆ కింద 7-8 వచనాల్లో ఉన్నటువంటి భక్తి, అలాంటి భక్తి కాదు మనకు కావలసింది. తృప్తికరమైన భక్తి. ప్రభువా, ఈరోజు నన్ను ప్రాణంతో ఉంచారు, నీకు స్తోత్రం. ఆమేన్. ఇందాక ఆరాధనలో, ప్రార్థనలో ఎవరు చేశారు ప్రార్థన? ప్రార్థన భార్గవి చేసిందా? భార్గవి ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో అన్నది, ప్రభువా, ఎందరో రాలిపోతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. ఏదే అమ్మాయి? ఎందరో చనిపోతూ ఉన్నారు, ప్రభువా మీరు మమ్మల్ని ఉంచారు అన్నావు కదా. వినండి ప్రియులారా, అంటే ఇప్పుడు మనం దేవునికి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం. వయసుతో సంబంధం లేదమ్మా, వయసుతో సంబంధం లేదు. కాబట్టి పెద్దవారు చనిపోతారు, నేను ఇంకా 10 సంవత్సరాలు బతుకుతాను అని అనుకుంటున్నారేమో. ప్రియులారా, దేవుని యొక్క గ్రంథంలో యవని దినాలు ఎప్పుడో ఆయన లెక్కించేశాడు కదమ్మా. యవని దినాలు ఎప్పుడో ఆయన లెక్కించాడు. కాబట్టి మనం ఏ భక్తి కలిగి ఉండాలి అని అంటే తృప్తి కలిగిన భక్తి. ఇప్పుడు ఈమె చెప్పాలి అని అంటే చెప్పొచ్చు, అయ్యా నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు ఏం లేదు, సంతానం లేదు అని చెప్పొచ్చు. కానీ ప్రియులారా, ఆమె ఆశించింది ఏంటో తెలుసా? దేవుని చిత్తం. దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు, దేవుని చిత్తం కాదు, అందుకే దేవుడు ఇవ్వలేదు అని చెప్పి తృప్తి కలిగినటువంటి జీవితం. అబ్బా, ఆమెను గురించి మాట నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అవకాశం ఎదురుగుండగా ఉన్నప్పుడు కూడా ప్రియులారా, ఆమె ఆ అవకాశాన్ని వదిలిపెట్టుకుంది. కారణం ఏంటో తెలుసా? దేవుని మీద ఆధారపడింది. కాబట్టి దేవుని చిత్తమైతే, దేవుని ప్రియులారా ఉద్దేశములు ఉంటే దేవుడే ఇస్తాడు. కొన్నిసార్లు మనం పోరాడి గెలుచుకోకూడదు, కొన్నిసార్లు పోరాడి గెలుచుకోవాలి, కొన్నిసార్లు పోరాడి గెలుచుకోకూడదు. ప్రియులారా, ఈ పెన్ను ఉదాహరణకు చూపిస్తూ ఉన్నాను. ఇది కావాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుడు ఇవ్వట్లేదు. దీన్ని ఎందుకు ఇవ్వట్లేదు? ఇది ఇవ్వటం వలన ఇది నాకు మేలు కాదేమో. అంటే పెన్ను కాదు, కొన్ని అవసరాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటామే, దేవుడు కార్యాలను సఫలీకృతం చేయడు. మనమేమనుకుంటూ ఉంటాం? వెంటలేదు అనుకుంటాం. దేహంలో ఉన్న రోగాలు కూడా కొన్ని రోగాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. పౌలు భక్తుడికి రోగం ఉంది, ప్రార్థన చేశాడట, అనేక పర్యాయాలు ప్రార్థన చేశాడట. దేవుడు అన్నాడంట, పౌలా, నీకున్నటువంటి బలహీనత ఎక్కడ సువార్త గొడ్డొస్తుందో చెప్పు. అంతే కదా. ఆయన అన్నాడంట, నా కృప నీకు చాలు, అంతే, నీకు బలహీనత ఉండి. అప్పుడు పౌలు ఆ మాటని ఏమన్నాడంటే, నాకు ఒక ముళ్ళు పెట్టాడు. ఎందుకో తెలుసా? ముళ్ళు మాటలు లేనప్పుడు దాన్ని మెదుపుతూ ఉంటే, ఆ ముళ్ళు మెదుపుతూ ఉంటే ఆ కాలు ఏమంటుంది? పలుక్కుమంటుంది కదా. కాలు కింద పెట్టగలుగుతామా? మెరిగిపోతుంది అంటాము. కంట్లో నలుసు పడినప్పుడు ఇంతే ఉంటుంది, మెరిగిపోతుంది అంటాం, చూడలేము. కాల్లో కూడా ముళ్ళు దిగినప్పుడు ప్రియులారా మెరిగిపోతూ ఉంటుంది, కలుక్కుమంటూ ఉంటుంది. పౌలు భక్తుడు అన్నాడు, ఆ ముళ్ళు అట్టేవండయ్యి, నువ్వు ఎప్పుడైనా మాట వినకపోతే దాన్ని నేను మెదుపుతూ ఉంటాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. గనురాలు తృప్తి కలిగినటువంటి జీవితం. ఏమందమ్మా? నేను నా స్వజనుల మధ్యలో ఉన్నాను. ఎవరున్నారు ఇక్కడ? తులసివేణి గారు కనబడుతున్నారు. ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? సత్యకుమారి కనబడతా ఉంది. ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? అమ్మ, ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? ఇంకెవరన్నా ఉన్నారా? స్వజనులలో కాపురము చేస్తున్నటువంటి వారు, దేవునికి మహిమ కలుగును గాక. అదృష్టవంతులు అన్నమాట వీళ్ళిద్దరు. ఎందుకు అదృష్టవంతులు అని అంటే, ప్రియులారా, అటు తరపు వాళ్ళు ఇయ్యే, ఇటు తరపు వీళ్ళు ఇయ్యే. అంటే తోబుట్టువుల నుంచి విడిచిపెట్టరు, అత్తోరు నుంచి
విడిచిపెట్టరు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పెళ్లి చేసి పంపించేశాము అని పుట్టింటోళ్ళు అనుకుంటారు, కానీ ప్రియులారా ఇంకా పెట్టి పెడతానే ఉండాలి. మా బావగారు ఎంత అదృష్టవంతుడో అండి, ఎంత అదృష్టవంతుడో, కూర్చుని హ్యాపీగా తింటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ బాధల బందీలు లేకుండా ప్రియులారా చక్కగా ఉంటా ఉన్నారు. ప్రియులారా దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె అంటుంది, అయ్యా నేను తృప్తి కలిగి ఉన్నాను. మరి ఉందా మన జీవితంలో తృప్తి? మన జీవితంలో ఉందా తృప్తి అని కనుక ఆలోచన చేసినట్లయితే ప్రియులారా తృప్తి కలిగిన జీవితాలు. హెబ్రీయులు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు ఇలాగంటాడు, 13వ అధ్యాయము 5వ వచనంలో 13:5 ఇలాగంటూ ఉన్నాడు, ధనాపేక్ష లేని వారై, చూడండి, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడి. ఈ మాట, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో దానితో తృప్తి కలిగి ఉండండి. లేని వాటి కోసం ఆరాట పడకండి, లేని వాటి కోసం అరాచకాలు చేయకండి, లేని వాటి కోసం ప్రియులారా లేనిపోని అరాచకాలు సృష్టించి ఎవరిని ఇబ్బందులు పెట్టకూడదు. లేనిపోని వాటిని ప్రియులారా దృష్టిలో పెట్టుకొని ఇబ్బందులు పెట్టకూడదు. మనకు కలిగిన వాటితో మనం తృప్తిగా ఉండాలి. దేవుడు ఈ స్థితి ఇచ్చాడు. ఆమేన్. ప్రభువా ఇది నీ చిత్తం, నా భక్తికి ఈ స్థితి చాలు, నేను చేసే భక్తికి ఈ స్థితి చాలు అని మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు మన స్థితిని పెంచాలి అని అంటే మన భక్తి పెరగాలి. ఆమేన్. మన స్థితి పెరగాలంటే ఏం పెరగాలి? భక్తి పెరగాలి. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఒక ఎమ్మెల్యేకి ఒక గన్మ్యాన్ ఇస్తాడు, ఒక ఎమ్మెల్యేకి ఒక గన్మ్యాన్ ఇస్తాడు. మరి ఎంపీకి 2-3 ఇస్తాడు. ఎంపీకి ఇచ్చినట్టు ఎమ్మెల్యేకి ఇస్తారా? ఎవరు? మరి ఈయనకి పెరగాలంటే ఈయనేమవ్వాలి? ఎమ్మెల్యే నుంచి ఎంపీ అవ్వాలి. ప్రియులారా సీఎంకి చాలామందిని ఇస్తారు, ఈయనకు కూడా అలాంటి బలగం కావాలంటే ఇప్పుడు ఈయన స్థాయి ఎక్కడికి వెళ్ళాలి? ఎంపీ నుంచి సీఎం స్థాయికి వెళ్ళాలి, ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళాలి, స్పీకర్ స్థాయికి వెళ్ళాలి, మంత్రి స్థాయికి వెళ్ళాలి. అప్పుడు ప్రియులారా వీళ్ళకి ఏం పెరుగుతుంది? సెక్యూరిటీ పెరుగుతూ ఉంది, స్థితి పెరుగుతూ ఉంది. కాబట్టి పౌలు భక్తుడు అంటాడు, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. దేవుని యొక్క చిత్తమైతే ప్రియులారా మనకేది ఇవ్వాలో అప్పుడు ఆయన మనకిస్తాడు. అది మనం ఆయన్ని ప్రియులారా గోజాడవలసిన అవసరం లేదు. గోజాడేటప్పుడు గోజాడాలి, గోజాడవలసిన అవసరములలో గోజాడాలి. వినండి బిడ్డలారా, ఆమె అంటుంది, నా స్వజనుల మధ్య నేను కాపురం ఉన్నాను. అంటే ఈమె యొక్క నమ్మకం ఏంటి? 37వ కీర్తన 3వ చరణంలో ఇలా వ్రాయబడి ఉంది. 37వ కీర్తన 3వ వాక్యంలో, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యము అనుసరించము. 3వ వచనంలో మొదటి మాట, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి. ఇప్పుడు సేవకుని ప్రవక్తను చేర్చుకుంది కదా, ప్రవక్త నుంచి ఏదో ఆశించి చేర్చుకోకూడదు, ప్రవక్త నుంచి ఏదో ఆశించి ప్రవక్తను చేర్చుకోకూడదు. ఈ ప్రవక్త గారు ప్రార్థన చేస్తే నా గర్భం పండుతుంది, నా కొడుకు పుడతాడు, కూతురు పుడతాది అని చేర్చుకోవడం కాదు. ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన ప్రవక్తను మనము చేర్చుకోవాలి. ఆమేన్. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన ప్రవక్తను మనం చేర్చుకోవాలి. ఎప్పుడైతే ప్రియులారా అలా చేయగలుగుతామో, ఏమన్నాడో తెలుసా? క్రీస్తు ప్రభువారే ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. చూడండి ప్రియులారా, మిమ్ము చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును, ప్రవక్తను చేర్చుకొనివాడు
ప్రవక్త ఫలము పొందును. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవక్త అని చెప్పి ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. ఇప్పుడు ఆమెకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటో తెలుసా? ఆయన ప్రవక్త, ఆయన దేవుని ప్రవక్త, దేవుని ద్వారా పంపబడినటువంటి వాడు. ఆ ప్రవక్తను చేర్చుకుంటే దేవుడిని చేర్చుకున్నట్టని చెప్పి ప్రవక్తని చేర్చుకుంది. ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త యొక్క ఫలము. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట! గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అవును, ఆ పరిస్థితుల్లో మన అంతరంగంలో రావలసినటువంటి ఉద్దేశాలు ఏంటి అంటే ప్రియులారా, సంతృప్తి. అపోస్తులుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మార్చబడిన తర్వాత సువార్త కొరకు కొన్ని గృహాలకి వెళ్తూ ఉండేవాడు, కొన్ని ఊర్లకు వెళ్తూ ఉండేవాడు. ఎక్కడికి వెళ్తే అక్కడే ప్రియులారా, ఏ ఊరు వెళ్తే ఏదో ఒక ఇంట్లో ఉంటూ ఉండేవాడు. ఆ ఊరిలో ఉంటూ సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొంతమంది అతనికి ఆతిథ్యం ఇచ్చేవారు. ఆతిథ్యం ఇస్తే ప్రియులారా, ఇదివరకు మన సంఘానికి ఒక పాస్టర్ గారు ఇచ్చేవారు. మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను, విశాలాంధ్ర గారికి బాగా జ్ఞాపకం ఉంటుంది. ప్రియులారా, మరి ఆయన పేరు కాదు కానీ అది సంఘం గ్రామాలు కలిసి ఆయనకు ఒక పేరు పెట్టారు. ఆయనది ఏం పేరంటే కోడిగుడ్లు పాస్టర్ గారు. ఏం పేరు పెట్టారమ్మా? కోడిగుడ్లు పాస్టర్ గారు. విశాలాంధ్ర గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఏటమాసం ఉండారనుకోండి, కోడిగుడ్డు లేదా అని అడిగేవాడు. కోడిగుడ్డు ఉండారనుకోండి, ఏటమాసం లేదా అని అడిగేవాడు. ఈ 2 వండారు అనుకోండి, కోడి మాసం లేదా అని అడిగేవాడు. ఈ 3 వండారు అనుకోండి, లచ్చించారు లేదా అనేవాడు. అంటే లేందు మాత్రమే చూసి చూసి అడుగుతూ ఉండేవాడు ఆయన. కానీ పౌలు ఏమంటున్నాడు? ఒకసారి రెండు బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది: నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన. పౌలు పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు, సంఘాలు స్థాపిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. పౌలు గారు ఇక్కడ పరిచర్య చేసి కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళు పౌలును ప్రేమించి ప్రియులారా కొన్ని వస్తువులు పంపించారంట. వస్తువులు పట్టుకెళితే పౌలు గారు ఏమంటున్నారు? నేను సమస్తము సమృద్ధిగా ఉన్నాను. సంచారజీవి పౌలు గారు, అంతే కదండి. సంచారజీవి పౌలు గారు ఒక టైంలో అంటాడు, నేను వేసుకునే అంగీ కూడా ఒకటే ఉంది, ఫలానా దగ్గర ఇంకొక అంగీ ఉందని వచ్చేటప్పుడు ఆ వస్త్రం కూడా తీసుకురా అనే మాట మనం చదువు. అంటే ఒక్క వస్త్రము కలిగి ఉండు కూడా, ఒకే అంగీ కలిగి ఉండు కూడా ఏమంటున్నామో తెలుసా? ఏమంటున్నాడో తెలుసా పౌలు భక్తుడు? నాకు సమస్తము సమృద్ధి, తృప్తి కలిగినటువంటి జీవితం. ప్రియులారా, బీరువాలో 10 అంగీలు ఉంటే, ప్రియులారా బీరువాలో 10 చీరలు ఉంటే, ప్రియులారా బీరువా కాడికి వెళ్ళి ఎగాదిగా చూస్తూ ఉంటారు. హర్మిషా ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కాదు. అమ్మాయిని డ్రెస్సులు కొనకండి, 2-3 డ్రెస్సులు ఎట్టండి, ఏది వేసుకోవాలో గమ్మున అర్థమవుతుంది. దొరుకుతుంది కూడా అని చేతికి. దేవునికి మహిమ కలుగును గాక. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు అంటున్నాడు, నేను తృప్తి కలిగి ఉన్నాను. ప్రియులారా, పౌలు యొక్క ఆశీర్వాదానికి కారణం తృప్తి అనేది నేర్చుకున్నాడు. షూనేమీరాలు అంటుంది, అయ్యా నేను నా స్వజనుల మధ్య ఉన్నాను, అంటే ఇప్పుడు ప్రవక్తను చేర్చుకున్న కారణము చేత దానికి ప్రతిగా ప్రియులారా షూనేమీరాలు ప్రతిఫలం ఆశించట్లేదు. ప్రతిఫలము ఆశించకుండగానే నేను తృప్తి కలిగి ఉన్నాను అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు కూడా ఒకసారి అంటాడు, మీరు ఎంత శ్రద్ధాభక్తులు మా ఎడల చూపిస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి అన్నమాట. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 6వ వచనంలో 6వ వచనం, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరి యొక్క వందనములు నాకు బంధువులను
చాలు. ఇక్కడ మీరు 2-3 వచనాలు చదవగలిగితే అక్కడ పౌలు భక్తుడు ఏమంటూ ఉన్నాడు అని అంటే, మరియకు ఎందుకు వందనాలు చెప్తా ఉన్నాడు ఆయన అంటే, ఆమె మా కొరకు పడినటువంటి ప్రయాస ఇంతెంత కాదు అంటే ఆమె పడిన ప్రయాస ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. ఆమె పడినటువంటి ప్రయాస 6వ వచనంలో చూడండి, 6వ వచనం చూడండి, మీ కొరకు బహుగా ప్రయాసపడిన అంటే ఆమె యొక్క ప్రయాసను వర్ణిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, షూనేమీయురాలు స్వార్థముతో కాక ప్రవక్తని చెప్పి ప్రవక్తను చేర్చుకుంది. ప్రియులారా, ఆమె గనురాలుగా ఎంచబడింది. ఎలాంటి గనురాలు అని అంటే శ్రద్ధాభక్తులలో గనురాలు. తండ్రి అయినటువంటి దేవుడు మరొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేశాడు. యోబు గ్రంథములో 1వ అధ్యాయంలో చదివితే యోబుని గురించి అంటాడు, యోబు ఎలాంటి వాడు అని అంటే శ్రద్ధాభక్తులు కలిగిన వాడు. అంటే ఆయన యథార్థవర్తనుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. 2 రాజులు గ్రంథం 4వ అధ్యాయంలో ఎలీషాను గురించి మనం చదువుతూ ఉన్నాము. అతడు భక్తి కలిగిన దైవజనుడు అని మనం చదువుతూ ఉన్నాం. ఎందుకు భక్తి చెయ్యాలి, ఎందుకు శ్రద్ధ కలిగి ఉండాలి, ఈ మాట చదువుకుని మనం ముగించేసుకుందాం. అందరూ కూడా బైబిల్లో తీయండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగు వ్రాయబడి ఉంది, అమ్మా భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, అమ్మా యథార్థవంతుల గుడారము. మరోసారి గట్టిగా చదవమ్మా మాట, రెండో లైన్ చదవమ్మా, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ప్రియ దేవుని బిడ్డలారా, మన గుడారాలు వర్ధిల్లాలి అని అంటే మన ఇంటిలో యథార్థత ఉండాలి. యథార్థత అంటే మన భక్తిలో యథార్థత, మన శ్రద్ధలో యథార్థత, లోపము లేని భక్తి చెయ్యాలి, స్వార్థము లేని భక్తి చెయ్యాలి, దేవుడు మెచ్చే భక్తి చెయ్యాలి. ప్రియులారా, మనుషులు చూస్తారనో లోకము చూస్తారో అని కాకుండా దేవుడు చూస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోక ప్రార్థనలో ఒక మాట ఉంటుంది, మీరేం చేసినా రహస్యమందున్న తండ్రి చూచి మీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పి చెయ్యాలి. వినండి బిడ్డలారా, లెంట్ డేస్లో 1వ రోజునో 2వ రోజునో ఈ అంశం మనకు వస్తుంది. రహస్యమందు చూచే తండ్రి మనకి ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. షూనేమీయురాలు ఏం చూసింది అని అంటే ప్రవక్తను చూడలేదు, రహస్యమందున్న తండ్రిని చూచింది, తండ్రిని ఎరిగినటువంటి ప్రవక్తను చేర్చుకుంది, ప్రవక్త యొక్క ఫలము పొందుకుంది. అందుకే ఆమెను ఏమన్నారు అని అంటే గనురాలు అన్నారు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఒక్క మాట నేను మీతో జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. ప్రియులారా, షూనేమీయురాలు ఎదురుగా ఉన్నటువంటి అవకాశంలో ఆమె ఏదైనా కోరుకోవచ్చు, కానీ ఆమె ఏమీ ఆశించటం లేదు. అయ్యా, నేను తృప్తి కలిగి ఉన్నాను. దేవుడు ఆమె భక్తిని మెచ్చాడు, దేవుడు ఆమె శ్రద్ధను మెచ్చాడు. మరి నీ భక్తి, నీ శ్రద్ధ ఎలాగుంది? దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు మెచ్చే భక్తేనా? దేవుడికి నీ శ్రద్ధ ఇష్టమవుతూ ఉందా? నీ యథార్థత నచ్చుతూ ఉందా? ప్రియులారా, ఎలీషాను షూనేమీయురాలంది భక్తి కలిగిన దైవజనుడు. యోబును దేవుడు అన్నాడు, అతడు యథార్థవంతుడు అన్నాడు. మరి నిన్ను చూచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని సంబోధిస్తూ ఉన్నాడు? ఏమని సంబోధిస్తూ ఉన్నాడు? 10 మందిలో ఉన్నప్పుడు ఒక భక్తి, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక భక్త, అందరిలో ఉన్నప్పుడు ఏ భక్తో, ఒంటరిగా ఉన్నప్పుడు అదే భక్త, అదే యథార్థత? మనలను మనము ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడవైన మా ప్రభువానికి వందనాలు. కొద్దిసేపు నీ మాటలు వినడానికి చిన్న కృపకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దయగలిగిన స్వామి, ఈ మాటలు మా అందరికీ దీవెనకరంగా చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.